లోపాలు ఎన్నున్న మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. లోపాలు ఎన్నున్న మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. మాలో నీవున్నది నేనే, నీవన్నది గమనించలేదెన్నడూ. సత్యం ఎరుకవ్వలేదెన్నడూ. మాలో నీవున్నది నీవే, నేనన్నది గమనించలేదెన్నడూ. సత్యం ఎరుకవ్వలేదెన్నడూ. ఈ దేహము నాది, ఈ ఊహలు నావి, గడిపాను నా కోసమే. మాయను నమ్మాను అతి ఆశగా, నిన్ను తెలుసుకున్న నాడు నిజమెరిగే నాకు బాబా. కనువిప్పు కలిగే నేడు, కర్తవ్యమెరిగే బాబా. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. లోపాలు ఎన్నున్న మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటే నని, అవి అహమునకు చోటేనని. ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని, అవి అహమునకు చోటేనని. నవజీవనములోన నీ పాద పయనాన కష్టాలు పొందావు, వారి ఇష్టాలు తుంచావు. నిజమైన బాట చూపి రుజువర్తనమును నేర్పి, సృష్టికర్తతోనే నడిచే భాగ్యమెంతో కలిగించావు. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. లోపాలు ఎన్నున్న మన్నించవా, నీ బాట నడిపించవా. ఈ మాయలోకాన్ని దాటించవా,
నీ సాయమందించవా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు ఇలా మనం బాబా గురించి ఒక 4 మాటలు చెప్పుకోవడానికి బాబా మనకు అవకాశం ఇవ్వడం, మనం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పొచ్చు. రేపు బాబా యొక్క అమరతిథి అది మనందరికీ తెలుసు. బాబా తన చివరి రోజుల్లో ఆయన పడ్డ కష్టాలు, ఆయన తన శరీరాన్ని ఎలా తునాతునకలు చేసుకొని, ఈ మన కోసం ఆయన బాధలు పడుతూ, బాబా అన్నట్టు ప్రతి క్షణము శిలువ వేదన అనుభవిస్తూ, బాబా తన చివరి క్షణాలు గడపడం మనందరికీ ఎన్నో సార్లు తెలుసుకున్న విషయమే అయినప్పటికీ కూడా, ఇప్పుడు ఈ సందర్భానికి తగినట్టుగా ఉంటుందని నేను మెహర్ నుండి బాబా యొక్క 30వ తారీఖు అంటే జనవరి 30న బాబా తన శరీరాన్ని చాలించడానికి ముందు రోజు అంటే కరెక్ట్‌గా ఈ రోజున ఏం జరిగింది? 56 సంవత్సరాల క్రితం అన్నది కొంచెం తెలుసుకుంటూ నేను కూడా మీతో పాటు తెలుసుకుంటూ మనందరం ఆ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాబాకు చివరి రోజుల్లో నిరంతరం అంటే ఎప్పుడు కూడా రక్త పరీక్షలు చేస్తూనే ఉండేవారు. అంటే బాబా దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు ముఖ్యంగా గోహెర్ బాబాను కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేది. ఆమె ప్రతినిత్యం బాబాకు ఏ పరీక్ష చేస్తే బాబా పరిసి పరిస్థితి కొంచెం కుదుట పడుతుందో, ఏ మందులు ఇస్తే బాబాకు కొంచెం స్వాంతన చేకూరుతుందో అంటూ ఆలోచిస్తూ ఎప్పుడు కూడా బాబా గురించే ఆమె పాకులాడుతూ ఉండేది. అలా రక్త పరీక్షలు చేసి ఆ రక్తాన్ని తీయడానికి గోహెర్ ఎంతో బాధపడేది. ఎందుకంటే అది కుచ్చినప్పుడు బాబా పడుతున్న బాధకు అదనంగా మళ్ళీ ఈ సూదిని కుచ్చడం మళ్ళీ బాబాకు ఎక్కువ బాధను కలిగిస్తుంది అంటూ ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. బాబాకు ఇంజెక్షన్ చేసే సమయంలో గోహెర్ బాబా నామాన్నే స్మరించుకునేది. బాబా ఆరోగ్యంతో ఉంటే ఎంతో బాగా ఉంటుంది. కానీ బాబా ఈ చివరి క్షణాల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో కష్టాన్ని భరిస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి మధ్యాహ్నం భోజనం చేస్తూ బాబా మధ్యలోనే లేచి గదిలోకి వెళ్ళిపోయి పడుకోవడానికి వెళ్ళిపోయేవారు. అంటే ఆయన కూర్చొని ఆ భోజనం చేయడానికి కూడా ఆయనకు ఆ శరీరం సహకరించేది కాదు. అంత సుస్థిగా ఉండేది. అంత బాధపడుతూ ఉండేవారు. బాబా చాలా నీరసంగా మంచం పైన పడుకుండిపోతూ ఉండేవారు. బాబా ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా తానే తన బాధను అనుభవిస్తూ ఉండడం, ఈ అనారోగ్యాన్ని తానే బాధపడుతూ ఉండడం చూసి గోహెర్ ఏమి చేయలేకపోతున్నానే అంటూ ఎంతో బాధపడుతూ ఉండేది. మెహ్రా కూడా నొచ్చుకుంటూ, చింతిస్తూ ఉండేది. బాబా ఇలా బాధపడుతూ ఉండడం ఆమె చూడలేకపోతూ ఉండేది. అయితే బాబా మెహ్రా ఎక్కడ తన బాధను చూసి నొచ్చుకుంటుందో అని ఆమె ముందు మాత్రం తాను ఆరోగ్యంగా ఉన్నట్టు, ఏ బాధ లేనట్టు ఆయన ఏ నొప్పి కూడా ఆ మెహ్రా ముందు కనపరిచేవారు కాదు. బాబా బయటికి నవ్వుతూ కనిపించినా లోలోపల చాలా అనారోగ్యంతో నీరసంగా ఉండేవారు. చివరి కొన్ని నెలలు బాబా చాలా సున్నితంగా, చాలా బలహీనంగా కనిపించేవారు. బాబా మలమూత్ర విసర్జనకు పార్టీ చైర్‌లో కూర్చోవడానికి కూడా అవస్థలు పడేవారు. అప్పుడు బాబాను, "బాబా మీరు నా మీద భారం వేసి లేవండి. నేను సహాయం చేస్తాను" అని బాబాతో చెప్తూ ఉండేవాడు. బాబా ఎరుచ్‌ను చూసి, "ఎరుచ్ నా తల్లి వంటివాడు. నన్ను ఎంతో బాగా చూసుకుంటాడు" అని బాబా మెచ్చుకునేవారు. డిసెంబర్ నెల 1968వ సంవత్సరంలో ఒకరోజు అందరూ భోజనం చేస్తూ ఉండగా, బాబా స్త్రీ మండలితో ఇలా అన్నారు. "మీరందరూ నాతోనే ఉండండి. నాతో ఉండండి. నన్ను ఒంటరిగా వదిలివేయకండి" అని చెప్పారు బాబా. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మరుసటి రోజు బాబా మరియు మణి ఇద్దరే ఉన్నప్పుడు ఏదో ఒక సందేశాన్ని ఏరుచ్‌కి చెప్పి రమ్మని బాబా మణిని పంపించారు. కానీ బాబాను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మణి
కొంచెం సందేహించింది. ఎందుకంటే బాబా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి అని ముందే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వెళితే బాబా ఒంటరి వారైపోతారు కదా! అని మణి సందేహించింది. కానీ బాబా మరేం పర్వాలేదు. నేనే చెప్తున్నాను కదా! వెళ్ళు అన్నారు. అప్పుడు మణి వెళ్ళింది. సాయంత్రం టీ తాగుతున్న సమయంలో స్త్రీలు తమతో తామే ఏదో విషయం గురించి చిన్న ధ్వనిలో మాట్లాడుకోసాగారు. బాబా కూడా అక్కడ వారితో పాటు కూర్చొని ఉన్నారు. అయితే ఈ స్త్రీలందరూ కూడా ఏదో విషయాన్ని వాళ్ళలో వాళ్ళే అంటే చిన్న ధ్వనితో బాబాకు వినపడనట్టు అంటే బాబాకు డిస్టర్బ్ అవుతుందేమో అనుకుంటూ మెల్లగా మాట్లాడుకుంటున్నారు. బాబా ఏదో చెప్పడానికి చిన్నగా చిటిక వేసి పిలిచారు. మాటల్లో మునిగి ఉన్న స్త్రీలు బాబాను గమనించలేదు. అంటే బాబా పిలిచినా కూడా వీళ్ళు వాళ్ళ మాటల్లో మునిగిపోయారు కాబట్టి, బాబా పిలుస్తున్నారు అన్నది ఎవరు గమనించలేదు. బాబా గట్టిగా చప్పట్లు కొట్టారు. అప్పుడు అందరూ బాబా వైపు తిరిగారు. అప్పుడు కానీ స్త్రీలకు బాబా పిలుస్తున్నారన్న విషయం గమనానికి రాలేదు. 3 సార్లు మీ గమనాన్ని నా వైపు మరల్చుకోవాలని ప్రయత్నించాను అన్నారు బాబా. నేను ఇక్కడ మీకోసం కూర్చొని ఉంటే మీరు నాతో లేరు. మీలో మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు నాతో లేరు అన్నారు బాబా. అంటే ఇక్కడ స్త్రీలు బాబా ఉన్నా కూడా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ బాబాను పట్టించుకోకుండా ఉండటం చూసి బాబా క్రితం రోజే చెప్పి ఉన్నారు. మీరు నన్ను వదలకండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని. అంటే ఈ మాటలకు అర్థం స్త్రీలేమనుకున్నారంటే, భౌతికంగా అంటే బాబాను అక్కడ వదిలేసి ఒంటరిగా వీళ్ళు వేరే చోటికి వెళ్ళకుండా బాబాతో ఉంటే చాలనుకున్నారు గానీ, బాబా కోరుకున్నది మానసికంగా కూడా తనతో ఉండాలని. అంటే బాబా పైనే దృష్టి పెట్టి ఉండాలి. ఇప్పుడు బాబాతో కూర్చున్నారు. బాబాతో ఉన్నాం కదా అని మనం అనుకుంటాం. ఇప్పుడు బాబా సెంటర్‌లో కానీ, ఎక్కడైనా సరే బాబాతో ఉన్నామని అనుకుంటాం. అంటే అక్కడ భౌతికంగా మనం ఉంటాం కానీ, మానసికంగా మనసు ఎక్కడెక్కడికో పయనిస్తూ ఉంటుంది. ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అయితే బాబా కోరుకుంటున్నది భౌతికంగా బాబాతో ఉండటం కాదు. మానసికంగా కూడా బాబాతో ఉండాలి. మనస్సు కూడా బాబా మీదే లగ్నం చేసి బాబాతో ఉండాలి అన్నది బాబా ఆకాంక్ష అన్నది ఇక్కడ అర్థమవుతుంది. స్త్రీలకు చాలా బాధతో కూడిన పశ్చాత్తాపం కలిగింది. మేము బాబా పక్కనే కూర్చొని ఉన్నాము. కానీ మానసికంగా అక్కడ లేము. నన్ను ఒంటరిగా వదలకండి అని బాబా చెప్పిన మాటలకు అర్థం సరిగ్గా మాకు అప్పుడు అర్థమైంది అంటారు స్త్రీ మండలి వారు. నన్ను వదలకండి అని బాబా చెప్పడం ఎలా తీసుకోవాలో స్త్రీలకు అప్పుడు అర్థమైంది. అది ఒక పాఠము. ఒక మేల్కొలుపు అనుకోవాలి. బాబా ఇచ్చిన ఒక బహుమానం కూడా అది. బాబాను సదా జ్ఞాపకం ఉంచుకోవడానికి, బాబా గురించే ఆలోచిస్తూ ఉండటానికి, బాబాను ప్రేమించడానికి, కావాలంటే బాబాతో పోట్లాడవచ్చు. కానీ బాబాను మాత్రం ఒంటలిగా వదిలిపెట్టకూడదు అని అప్పుడు స్త్రీలు అర్థం చేసుకున్నారు. అంటే ఏదైనా విషయం గురించి బాబా నాకదే అలా ఎందుకు చేశావు? ఇలా ఎందుకు చేశావు? అంటూ బాబాను నిష్ఠూరం చేస్తూ పోట్లాటకు దిగినా కూడా పర్వాలేదు కానీ, బాబాతో అక్కడ ఒక కనెక్షన్ అన్నది ఉంటుంది. కాబట్టి ఈ కనెక్షన్‌ని ఎప్పుడు పెట్టుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం. ఇదే బాబా ఇక్కడ సూచిస్తున్నారు అని అక్కడ స్త్రీ మండలి వారు అర్థం చేసుకున్నారు. అందుకే బాబాను ప్రేమించే వారందరూ బాబాతో ఉండటం చాలా ముఖ్యం. ప్రతి క్షణం మనం బాబాతో ఉండగలిగితే మనలకు పరిపూర్ణత చేకూరుతుంది అని ఇక్కడ మణి చెప్తున్నారు. బాబా తన పని పూర్తి అయ్యింది అని చెప్పగానే మెహర్‌నాథ్ మరియు షీలా ప్రతి ఆదివారము మెహరాజాద్‌కు వచ్చేవారు. అంటే ఇన్ని రోజులు బాబా చాలా ఆహ్, విస్తృతంగా తన ఏకాంతవాసాన్ని చేస్తూ ఉండేవారు. ఎవ్వరిని మెహరాబాద్‌కు రానిచ్చేవారు కాదు. ఎవరిని అనుమతి ఇచ్చేవారు కాదు. కాబట్టి ఎవరు అక్కడికి వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు బాబా ఎప్పుడైతే తన కార్యక్రమం తనకు హ్మ్. మనస్ఫూర్తిగా తన సంతోషానికి తగ్గట్టుగా పూర్తి అయింది. నా పని అని ఎప్పుడు బాబా చెప్పారో, అప్పటి నుండి బయటి వారిని కూడా మెహరాజాద్ లోపలికి రావడానికి అనుమతిస్తూ ఉండటంతో, బావూజీ పిల్లలైన మెహర్‌నాథ్ మరియు షీలా కల్చూరి బాబాని చూడ్డానికి ఆహ్, వారం అంటే సెలవులున్నప్పుడు స్కూల్‌కి మెహరాజాద్ వస్తూ ఉండేవారు. బాబా షీలాతో ఈ ఏమన్నారంటే దారా మరియు అమృత్‌ల వివాహం జరిగిన తరువాత
ఏదో ఒక పెద్ద అనర్థం జరగబోతోంది అని సూచన ఇచ్చారు. అప్పుడు షీల అది మహాప్రళయం రాబోతోందా బాబా అని అడిగింది. ఎందుకంటే బాబా చెప్తూ ఉండేవారు కదా! ముప్పాతిక ప్రపంచం నాశనం అవుతుంది. మహాప్రళయం వస్తుంది అని చెప్తూ ఉండేవారు కాబట్టి, బాబా ఇస్తున్నటువంటి ఈ సూచన మహాప్రళయానికి మహాప్రళయం రాబోతోందా బాబా అని షీల అడిగింది. బాబా నవ్వుతూ లేదు అది తర్వాత వస్తుంది అన్నారు. నువ్వు నాతో ఇలా కూర్చొని మాట్లాడడానికి కుదరదు. కానీ 24 గంటలు నువ్వు నా దర్శనాన్ని పొందవచ్చు అన్నారు బాబా. షీల నాకు మీరు చెప్పే విషయం అర్థం కావడం లేదు బాబా అంది. అంటే బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు నన్నెప్పుడు కావాలంటే అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. కానీ నాతో మాట్లాడడానికి మాత్రం కుదరదు అంటున్నారు. ఇదెలా సాధ్యం అని షీల అనుమానం పడింది. ఎందుకంటే బాబాతో ఉన్నప్పుడు ఇంకా బాబాతో మాట్లాడొచ్చు కూడా. దానికేంటి అడ్డు అనుకుంటూ ఆమె, బాబా మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని షీల బాబాతో అంటుంది. మరేం పర్వాలేదు. తర్వాత రోజుల్లో నీకే అర్థమవుతుందిలే అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం ఆకాశంలో ఒక తోకచుక్క కనిపించింది. అది ఒక నెల రోజుల నుంచి కనిపిస్తూనే ఉంది. ఆ విషయం షీల బాబాకు చెప్పింది. అప్పుడు బాబా ఏమన్నారంటే, "అది ఒక అపశకునం. నాకు మంచిది, మీకు చెడ్డది" అన్నారు బాబా. "అది ఎలా బాబా?" అని అడిగింది షీల. ఎందుకంటే బాబాకు మంచిదైతుంది, మిగతా వారికి చెడు అయితుంది అంటే అదెలా జరుగుతుంది అని బాబాను షీల అడుగుతుంది. అప్పుడు బాబా అంటారు, "మీకందరికీ ఏదో చెడ్డది జరుగుతుంది. మీరందరూ బాధింపబడతారు" అంటూ, "ఎవరు ఆ తోకచుక్కను మొదట చూసింది?" అని అడిగారు బాబా. "నేనే బాబా" అంది షీల. "అయితే నువ్వు అందరికంటే ఎక్కువ బాధపడతావు. ఈ అపశకునం కలిగే సంఘటన జరిగినప్పుడు" అన్నారు బాబా. అంటే బాబా ఈ సూచన ఇస్తూనే ఉన్నారు. ఈ అపశకునము, ఈ తోకచుక్క కనపడినప్పుడు ఏదో చెడు జరుగుతుంది. ఇవన్నీ కూడా బాబా తన శరీరాన్ని త్యజించబోతున్నారు అన్న విషయాన్ని వీళ్ళకి సూచనగా చెప్తూ ఉన్నా కూడా ఎవ్వరు కూడా ఈ విషయాన్ని అసలు అర్థం చేసుకోలేదు. ఎవరు ఊహించను లేదు. బాబా ఇలా ఉన్నట్టుండి ఆ శరీర త్యాగం చేసేస్తారు. వదిలి వెళ్ళిపోతారు అందరిని అన్న విషయం ఎవరు కూడా ఊహకు కూడా వాళ్ళకి అందలేదు. మెహ్రా కూడా పక్కనే ఉంది. ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు. బాబా మరియు షీలా మాట్లాడడం మెహ్రా వింటూనే ఉంది. సామాన్యంగా ఇలాంటి బాధాకరమైన విషయాలు విన్నప్పుడు మెహ్రా బాబాను ఆ పరిస్థితులు మార్చమని, ఆ విపత్తును తప్పించమని దీనంగా వేడుకునేది. ఎందుకంటే అలా మెహ్రా వేడుకుంటే బాబా వెంటనే ఆమె ఏది అడిగినా కూడా కాదనకుండా అది చేసేసేవారు. అయితే ఈసారి మాత్రం మెహ్రా ఎందుకో వీళ్ళ సంభాషణ విన్నా కూడా ఏమి కలగజేసుకోకుండా అలా నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది. అంటే ఆ మెహ్రా బాబాను ఆ విపత్తును దాటించమని, ఈ ఘోరం ఏదో జరగబోతోంది కదా బాబా! ఆ అపశకునం జరగకుండా చూడు అని మెహ్రా నోటి వెంట రాకుండా బాబాయే జాగ్రత్త తీసుకున్నారేమో అని ఇక్కడ అనిపిస్తుంది అంటారు షీల. అయితే షీల బాబాతో, "బాబా వద్దు ఎలాంటి జ చ చెడు జరగకూడదు" అంది. బాబా "ఎందుకు?" అని అడిగారు. "మీరు అలా ఏదో చెడు జరుగుతుంది అని చెబితే, అది జరిగి తీరుతుంది బాబా. దయచేసి దాన్ని ఆపండి. అది జరగకుండా నివారించండి" అని షీల బాబాను వేడుకుంది. ఎప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. నా గురించే ఆలోచించు. నన్ను ప్రేమించు. నన్ను నీ హృదయంలోకి తీసుకో. నేను సదా నీతోనే ఉంటాను. నన్ను ఎక్కువగా, మరింత ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నించు. నీకు ఎంత సాధ్యమైతే అంతగా నన్ను ప్రేమించు అంటూ బాబా ఆ తోకచుక్క మాయమవ్వగానే అంతా మటుమాయమైపోతుంది అని చెప్పారు. బాబా చెప్పినట్టు బాబా శరీరం విడిచిపెట్టగానే ఆ తోకచుక్క కూడా ఆకాశం నుండి మటుమాయమైపోయింది. బాబా ఆరోగ్యం ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు తేడా చేసేది. జనవరి 12వ తేదీ 1969 నుండి బాబా తన గదికే పరిమితమైపోయారు. మండలి వారు బాబాను పూణె తీసుకెళ్లి పూర్తి హెల్త్ చెకప్ చేయించాలి అని బాబాను బ్రతిమాలారు.
కానీ బాబా పూణే వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు డాక్టర్‌లను పిలిపించడం కూడా వద్దు అని వారించారు బాబా. ఆది సీనియర్ 13వ తేదీ మెహ్రాజాద్‌కు వచ్చాడు. అతడిని బాబా, "నేను ఎవరో నీకు తెలుసా?" అని అడిగారు. బాబా, "మీతో 48 సంవత్సరాలుగా ఉంటున్నాను. నన్ను ఈ ప్రశ్న అడగడం చాలా హాస్యాస్పదంగా ఉంది" అన్నాడు ఆది. "ఏది చెప్పు, నేను భగవంతుడినని" అన్నారు బాబా. "అవును బాబా, మీరు సాక్షాత్తు భగవంతుడే" అన్నాడు ఆది. "నేను తలుచుకుంటే కోమా నుండి కూడా మేలుకొని రాగలను. ఆ విషయం గోహెర్‌కు మరియు నన్ను పూణే తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారందరితోనూ చెప్పు. వారు నన్ను అలా పూణే తీసుకెళ్ళాలి అని ప్రయత్నిస్తే నేను నా ప్రాణాన్ని తీసుకుంటాను" అన్నారు బాబా. అంటే బాబా పూణే వెళ్ళడానికి ఎంత గట్టి నిర్ణయంతో ఉన్నారో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది అని ఇక్కడ ఆది చెప్తున్నారు. బాబా తన ప్రేమికుల ప్రేమకు బానిస. అందుకే తనను బలవంతపరచకుండా ఇలా వారించారు అంటారు ఆది సీనియర్. ఎందుకంటే ప్రేమికులు కోరితే బాబా ఏది కాదనలేరు. అయితే ఇక్కడ పూణే వెళ్లి అక్కడ ఏ ప్రయోజనము లేదు అని బాబాకు తెలుసు కాబట్టి, ఇలా చాలా గట్టిగా బాబా వారిని వారించారు. నేను పూణే రాను, డాక్టర్‌లను కూడా ఇక్కడికి తీసుకురాకండి అని. గోహెర్ బాబా పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తూ ఆదికి తెలియజేసేది. ఆది అహ్మద్ నగర్‌లోని డాక్టర్‌కు మరియు డాక్టర్ గిండేకు కబురు పంపించేవాడు. డాక్టర్ గిండే మెహ్రాజాద్‌కు చాలా సార్లు వచ్చి బాబాకు చికిత్స చేసి ఉన్నాడు. ఆది బాబా పరిస్థితి గురించి డాక్టర్ గిండేకు ఫోన్ చేసి చెప్పేవాడు. డాక్టర్ గిండే ఆదితో, "ఆది, బాబా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించమని దయచేసి నాకు చెప్పకు. బాబా దర్శనం తీసుకోమని పిలువు. కావాలంటే మెహరాజాద్‌కు వస్తాను. అంతేకాని ఒక డాక్టర్‌గా నేను మెహరాజాద్ రాలేను" అని చెప్పేశాడు. బాబా పరిస్థితి, బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతోంది అని డాక్టర్ గిండేకు బాగా తెలుసు. ఎందుకంటే డాక్టర్ గిండే డాక్టర్ అయినప్పటికీ కూడా అక్కడ బాబా ఇచ్చ ప్రకారమే బాబా శరీరం లోని ఆ ఆరోగ్య పరిస్థితి కుదట పడటమో, లేదా ఇంకా నీరసించిపోవడమో అన్నీ బాబా స్వయంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇందులో డాక్టర్లు జోక్యం చేసుకున్నా ఎలాంటి ప్రయోజనము లేదు అని డాక్టర్ గిండేకు చాలా బాగా తెలుసు. ఈ పరిస్థితి అంతా చూసి మెహ్రా ఏమంటారంటే, "బాబా ఈ శరీరంతో చేయదలిచిన పని పూర్తి అయిపోయింది. డాక్టర్లు ఏమీ చేయలేరని బాబాకు తెలుసు. అందుకే ఇక బాబాకు ఈ శరీరంతో పని లేదు. ఈ శరీరంలో బాబా మౌన విరమణ చెయ్యలేరు. ఇంకా ఎన్ని రోజులు ఈ శరీరాన్ని భరించాలి?" బాబాకు వయస్సు కూడా మీద పడింది. అంతేకాదు బాబా యొక్క విశ్వ కార్యం ముగిసింది. అది బాబాకు అధిక శ్రమను కలిగించి, బాబా శరీరం మీద ఒత్తిడిని పెంచి, దాని ప్రభావం బాబా శరీరం మీద చూపించసాగింది అంటారు మెహ్రా. మండలి వారు బాబా గదిలోకి వచ్చి బాబాను చూసేవారు. కాకాకు కూడా కాకాను కూడా పిలిపించేవారు. కాకాకు అప్పటికి మతి కొంచెం స్థిమితంగా ఉండేది కాదు. నోటికేదొస్తే అది మాట్లాడుతూ ఏదో నో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు. అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్న కాకాతో కొంచెం సేపు బాబా నవ్వుతూ కాలక్షేపం చేశారు. భోజనం బాబా గదిలోకి తెచ్చి వడ్డించేవారు స్త్రీ మండలి. బాబా స్నానం కూడా మానివేశారు. తడిగుడ్డ పెట్టి బాబా శరీరాన్ని తుడిచేది మెహ్రా. సహాయం లేకుండా లేవడం కొంచెం కష్టంగానే ఉండేది బాబాకు. ఘన పదార్థాలు తినడం తగ్గించి కేవలం ద్రవ పదార్థాలే తీసుకుంటూ ఉండేవారు బాబా. నాజా రోజు బాబాను అడిగి బాబా ఏది కొరితే అదే వండేది. బాబా తిన్నా, తినకపోయినా నాజా రోజు బాబాకు ఆహారం వండి సిద్ధంగా పెట్టేది. చక్కెర లేని చాక్లెట్స్ కూడా సిద్ధంగా పెట్టేవారు బాబా గదిలో. ఇర్విన్ లెక్ ఈ చాక్లెట్స్ బాబా కోసం ప్రత్యేకంగా పంపించేవాడు. నెల రోజులు గడిచినా బాబా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. మండలి వారు నిస్సహాయంగా చూస్తూ ఏమీ చేయలేకపోయేవారు. తమ ప్రియతముడు పడుతున్న బాధను కళ్ళారా చూడలేక రేయి పగలు తల్లడిల్లిపోతూ ఉండేవారు మండలివారు. బాబా బాధలు చూడడం మాకు బాధ కలిగించేది అంటారు మణి. గోహెర్ డాక్టర్ అయ్యుండి కూడా బాబాకు ఎలాంటి సహాయము చేయలేకపోతున్నానే అని చింతించేది.
బాబా నొప్పితో బాధలు అనుభవించడం చూడలేకపోయేది గోహెర్. బాబా విశ్వకార్యం యొక్క ఒత్తిడి ఆయన శరీరాన్ని నీరసింపచేసేసింది. బాబా ఆ భారాన్ని మనం ఎలా తగ్గించగలము అని తల్లడిల్లేది గోహెర్. జనవరి 18, 21, 24వ తేదీల్లో పురుష మండలి వారిని బాబా మౌనం ఆచరించమని చెప్పారు. 2 రోజుల మౌనం తర్వాత 24వ తేదీ సాయంకాలం వరకే చేయగలిగారు ఆ మౌనాన్ని. బాబాను అలా బాధపడుతూ చూస్తూ మాట్లాడకుండా ఉండలేకపోయారు మండలివారు. ఏరోజ్ బాబాను ఆ ఆదేశం ఎత్తేయమని వేడుకున్నాడు. బాబా అయిష్టంగానే అందుకు ఒప్పుకున్నారు. కానీ తర్వాత బావూజీ ఏమంటారంటే, "మేము బాబా మాట ప్రకారం మౌనాన్ని కొనసాగించి ఉంటే బాగుండేదేమో. బాబా భారాన్ని కొంచెమైనా మేము తగ్గించిన వారం అయ్యుండేవారము" అని అంటారు బావూజీ. తన విశ్వకార్యం ముగిసింది అని బాబా చెప్పినప్పటికీ కూడా, బాబా జనవరి 30వ తారీఖు వరకు పని చేస్తూనే ఉన్నారు. తన తొడలను పిడికిడితో గట్టిగా బాదుకునేవారు. ఒక్కోసారి గుండెల మీద కూడా గట్టిగా గుద్దుకునేవారు. స్థూల ప్రపంచంతో సంబంధాన్ని కొనసాగించడానికి బాబా అలా చేసేవారు. బాబా ఉన్నత భూమికల్లో పని చేసేటప్పుడు స్థూల ప్రపంచంతో సంబంధాన్ని కొనసాగించుకోవడం కష్టంగా ఉండేది. బావు రాత్రి కాపలా చేసే సమయంలో బావును కూడా తన గుండెల మీద గుద్దమని బాబా చెప్పేవారు. బాబా మనల్ని వదిలి వెళతాను అని ఎన్నో సంకేతాలు ఇచ్చారు కానీ, అవి మాకు అర్థం కాలేదు అంటారు మణి. ఒక్కొక్క రోజు బాబా చాలా బలవంతుడిగా కనిపించేవారు. మాకు ఎంతో ఆశ కలిగేది. బాబా మళ్ళీ మామూలుగా ఉండబోతున్నారు అని నమ్మకం కలిగేది. మర్నాడే మళ్ళీ అంతా తారుమారయ్యేది. బాబా ఆరోగ్యం మళ్ళీ మొదటికి వచ్చేది. బాబా బాధపడటం చూసిన మెహ్రా బాబాను, "మళ్ళీ మీరెప్పుడు బలం పుంజుకుంటారు బాబా? మీరు మళ్ళీ ఎప్పుడు కోలుకుంటారు?" అని అడిగింది. "నా పుట్టినరోజు తర్వాత నేను బలవంతుణ్ణి అవుతాను" అన్నారు బాబా. బాబా పుట్టినరోజు త్వరలోనే వస్తుంది కాబట్టి మెహ్రా పర్వాలేదు బాబా కోలుకుంటారు అన్న నమ్మకంతో సంతృప్తిగా ఉండేది. తన 75వ పుట్టినరోజుకు బాబా ఒక సందేశాన్ని ఆ రోజు ఇప్పించారు. అది ఏంటంటే, "నేను ఏదో ఇస్తాను అన్న ఆశతో నన్ను ప్రేమిస్తే అది నన్ను ప్రేమించడం కాదు. నా కార్యం కోసం ఏదో త్యాగం చేసి మారుగా ఏదైనా పొందాలని అనుకుంటే అది ఒక గుడ్డివాడు దృష్టిని ఇవ్వడానికి తన కళ్ళను దానం చేసినట్లే. నేనే ప్రేమ కాబట్టి దివ్య ప్రియతముడైన నేను ప్రేమకు అర్హుడను. నన్ను ఈ కారణం చేత ప్రేమించిన వారు అనంతమైన దృష్టిని ప్రసాదింపబడి నన్ను నన్నుగా చూడగలుగుతారు" అన్న సందేశాన్ని బాబా ఆ రోజు రాయించారు. బాబాకు ఈడ్పులు రాసాగాయి. డాక్టర్ గోహెర్ ఇది బాబాకు యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యి కిడ్నీలు చేయనందుకే అని నిర్ధారణ చేసుకుంది. ఏరోజ్ మరియు గోహెర్ బాబా తీసుకునే ద్రవ ఆహారం మరియు బాబా శరీరం నుండి విసర్జితమవుతున్న మూత్రం రెండిటిని పరిశీలించి అంతా సవ్యంగానే ఉంది అని నిర్ధారణ చేసుకున్నారు. బాబాకు టీ, కొబ్బరి నీళ్లు, పప్పు నీరు, కాంప్లాన్, యాపిల్ జ్యూస్ మొదలైనవి ఇచ్చేవారు. బాబాకు మణి చదివే పుస్తకాల కోసం ఆహ్, వేచి ఉండేవారు. అంటే బాబాకు మణి తన ముందు కూర్చొని పుస్తకాలు చదివి వినిపించడం ఎంతో ఉపశమనాన్ని కలిగించేది. ఒకసారి అలా బాబాకు పుస్తకం చదివే సమయంలో బాబా కెన్‌మోర్ పంపిన కుర్చీలో కూర్చొని వింటూ ఉన్నారు. కొంచెం సేపు తర్వాత బాబా కళ్ళు మూసుకొని వింటూ గాఢ నిద్రలోకి జారినట్టు గురక వినబడింది. బాబాకు ఎంతో ఇష్టమైన ఘట్టాన్ని చదువుతూ ఉన్న మణి, బాబా దాన్ని వినలేకపోతారే, గాఢ నిద్రలో ఉన్నారే అనుకుంటూ చదవడం ఆపేసింది. మణి ఆపివేసిన వెంటనే బాబా కళ్ళు మూసుకుని 2 సార్లు వేళ్లు ఆడిస్తూ "ఎందుకాపేశావు?" అంటూ కళ్ళు తెరిచారు. బాబా, "కథ మంచి రసపట్టులో ఉంది. మీరు నిద్రపోతున్నారు. వినడం లేదు. అందుకే ఆపాను" అంది మణి. "నేనంతా విన్నాను" అన్నారు బాబా. మణి బాబా మాటలు విని ఆశ్చర్యపోయింది.
గాఢ నిద్రలో ఉన్న బాబా ఎలా విన్నారు అనుకుంటూ, "ఏది నేనెక్కడ ఆపానో చెప్పు బాబా" అని అడిగింది మణి. బాబా సరిగ్గా మణి ఎక్కడ ఆపిందో అదే చెప్పారు. బాబా మళ్ళీ కళ్ళు మూసుకొని చదువు. నేను గాఢ నిద్రలో ఉన్నా కూడా నువ్వు చదవడం ఆపకు. నేనంతా వింటున్నాను అని చెప్పారు. ఈ సంఘటన మణి మీద గాఢమైన ప్రభావాన్ని చూపింది. బాబా, మీరు ఏమి చెప్పాలని అనుకుంటున్నారో అది అంతా చెప్పండి. నా కళ్ళు మూసుకొని ఉన్నా, మీరు మాట్లాడుతూనే ఉండండి. నేను వినగలను అన్న సందేశాన్ని మనకు ఇచ్చారేమో అంటారు మణి. అంటే మనం బాబా శరీరంతో ఉన్నారు అన్నప్పుడు బాబాకి ఏదైనా చెప్పినప్పుడు బాబాకు ఆ చెవుల ద్వారా వింటారు అని మనం అనుకుంటాం. కానీ బాబా ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం ఆయనే ఆవరించి ఉన్నారు కాబట్టి, మనం మనసులో అనుకున్నది కూడా ఆయనకు తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయనతో అలా సంపర్కాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం అన్న ఆ సంకేతాన్ని బాబా ఇక్కడ ఇస్తున్నారు అని మణి చెప్తున్నారు. అంటే బాబా విషయంలో మనం భౌతికంగా బాబా ఉన్నప్పుడు మాత్రమే ఉన్నారా? బాబా శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత బాబా లేరా? అన్నది మనం ఆయనతో ఒక సంపర్కం ఎలా ఏర్పరచుకుంటామో దాని మీద అంత దృఢమైన నమ్మకాన్ని మనకు కలిగిస్తుంది. అంటే బాబా సర్వవ్యాపి. ఆయన లేని చోటు లేదు. ఆయన ఎక్కడైనా ఉంటారు. అన్ని చోట్ల ఉండగలరు. కానీ ఆయన అన్ని చోట్ల ఉన్నారు అన్న నమ్మకాన్ని మనం ఏర్పరచుకోవాలి. అలా నమ్మకాన్ని ఏర్పరచుకున్నప్పుడు బాబాతో మనం ఆ సంపర్కాన్ని ఆహ్, మనం దృఢంగా చేసి ఏర్పరచుకోగలుగుతాము. అప్పుడు మనకు బాబా శరీరం అన్నది ఒక కోట్ అని బాబా చెప్పారు కాబట్టి, ఆ కోటుని నేను వదిలేస్తున్నాను అంతేగాని, నా ఉనికి ఎల్లప్పుడూ ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకున్నప్పుడు, బాబా ఈ యొక్క అమర తిథిని మనం ఆహ్, ఏ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాం. బాబా ఎంతో బాధలు, ఎన్నో కష్టాలు పడి, ఆ రోజున ఆయనకు విడుదల దొరికింది కాబట్టి, ఆయన ఆ బాధల నుండి విముక్తి పొందారు. తన దివ్యానందాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయారు అన్న ఆ ఒక విషయాన్ని మనం కొంచెం గమనించి చూస్తే, ఇది మనం నిజంగా ఆచరించుకోవాల్సిన ఒక పండుగ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ కష్టాలు, ఈ బాధలు, వీటన్నిటి నుండి బాబాకు విముక్తి దొరికి అంటే ఆయన దాన్ని వదిలేసి తన కార్యాన్ని అంత 100కి 100% ముగించుకొని, ఈ ఒక్క శరీరానికి బందీ అయి ఉన్నటువంటి ఆ అనంత చైతన్యం విముక్తిని పొంది, ఆయన తన దివ్యానందాన్ని అనుభవించడానికి ఆ శరీరాన్ని వదిలివేశారు అని అర్థం చేసుకున్నప్పుడు మనం మనకెంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే బాబాకు ఆ విముక్తి అన్నది ఆ బాధల నుండి ఆ కష్టాల నుండి ఆయన విడుదల పొందారు అన్నది మనకు స్వాంతన కలిగించేటటువంటి విషయం. అయితే బాబా ఎప్పుడు మనతోనే ఉన్నారు. మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఉండి తీరుతారు అన్నది మనం దాన్ని దృఢంగా నమ్మినప్పుడు బాబా ఎక్కడికి వెళ్ళలేదు. మనతోనే ఉన్నారు అన్న ఒక ఆహ్, ఆత్మ సంతృప్తి మనలో కలుగుతుంది. అవతార్ మెహర్ బాబాకి జై. బండి నర్మద గారు. మా లోపాలు ఎన్నున్నా మమ్మల్ని సరి మా లోపాలు ఎన్నున్నా మమ్మల్ని సరిచేసి నీ ప్రేమను అందించు బాబా అని కోరుతూ, నిజంగానే మా పక్కన కూర్చొని మాకు అర్థమయ్యేటట్టుగా మమ్మల్ని చూసుకుంటూ చెప్తూ మాట్లాడుతున్నట్టుగా చక్కగా వివరించారు. ఆ 56 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటనను కళ్ళకు కట్టినట్టుగా అందరికీ వివరించారు. బాబా మనతోనే ఉన్నాడు. బాబా ఈ శరీరపు బాధలు అనుభవించిన తొడుగును విడిచి మన కొరకు పండగలాగా జరుపుకునే ఈ వాతావరణాన్ని సృష్టించి మన అందరి హృదయాలలో కొలువున్నారనే విషయాన్ని ఎంతో చక్కగాని మీ ఆహ్, ఎంతో చక్కగా మీరు మాకు వర్ణించి చెప్పారండి. మీకు నిజంగానే జై మెహర్ బాబా. ఈరోజు చక్కని అనుభూతి మా అందరికి మీరు అందించారు. మీకు జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తనలు చేసుకుందాము.
అమ్మ సులోచన గారు జై బాబా. నర్మద గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అరుణ గారు మీరు వెళ్ళలేదా? మేరాబాద్ వెళ్ళలేదా? లేదండి, నాకు అనుకోకుండా క్యాన్సల్ చేసుకోవాల్సి ఓ వచ్చింది. నిన్న వెళ్ళేది ఉండే. ఓ